నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. లేబర్ కోడ్స్, విబి రామ్జీ చట్టం, జాతీయ విత్తన, విద్యుత్ సవరణ బిల్లుల రద్దుకై జరిగే దేశవ్యాప్త ఉద్యమంలో భాగస్వాములు కావాలని సిఐటియు అనుబంధ రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గీట్ల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ఎన్టీపీసీ ప్లాంట్ గేట్ 2 వద్ద సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన కరపత్రాలను కార్మికులకు పంపిణీ చేశారు. సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాయడమే కాక రాష్ట్రాల హక్కుల హరిస్తూ చట్టాలను చేసిందని, ఒకవైపు ప్రజా సంక్షేమం విస్మరిస్తూనే 11 ఏళ్ల పాలనలో కార్పొరేట్ సంస్థలకు 16 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చిందని, ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీ వంటి బడా పెట్టుబడిదారులకు కట్టబెడుతుందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా 19వ తారీఖు నాడు ర్యాలీలు, ప్రదర్శనలు జరగనున్నాయి. దానిలో భాగంగా ఎన్టీపీసీ లేబర్ గేట్ ముందు ఈరోజు కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. ఏదైతే మోడీ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుంది, వీటిని నిరసిస్తూ జరగబోయే ధర్నాలో, ర్యాలీలో కార్మిక వర్గం పాల్గొనాలి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న లేబర్ కోడ్స్ కార్మికులకు నష్టదాయకమైంది, అట్లాగే ఏదైతే ఉపాధి హామీ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల పని కల్పించే ఒక చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ దాని స్థానంలో విజి రామ్జీ పథకం తీసుకొచ్చిర్రు. దాన్ని రద్దు చేయాలని, పాత పద్ధతులనే కొనసాగించి ఇంకా 200 రోజులకు ఉపాధిని పెంచాలని డిమాండ్ చేస్తూ తదితర డిమాండ్లతోటి దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా జరుగుతున్నాయి. కాబట్టి కార్మిక వర్గం పాల్గొని 13వ తారీఖు నాడు పెద్దపల్లిలో ర్యాలీ, బహిరంగ సభ ఉంటుంది. ఆ ర్యాలీ 19వ తారీఖు నాడు దానిలో అందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రామగుండం కార్పొరేషన్ 57వ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్ లో ప్రధాన కాలువలో చెత్త పేరుకుపోయి నీరు నిలిచిపోవడంతో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోందని స్థానిక కాలనీవాసులు 57వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బూరుగు వంశీకృష్ణ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యపై తక్షణమే స్పందించిన బూరుగు వంశీకృష్ణ సంబంధిత మున్సిపల్ అధికారులను సంప్రదించి సిబ్బందిని రంగంలోకి దింపారు. వారి సహకారంతో కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించి నీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు చేపట్టారు. సందర్భంగా బూరుగు వంశీకృష్ణ మాట్లాడుతూ, ప్రజల సమస్యలు తన దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని, రాజీవ్ నగర్ అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రతకు సంబంధించిన అంశాలు ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా SISF 2026 విజయవంతానికి సమన్వయంతో పనిచేయాలి. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. గాడియం ఇంటర్నేషనల్ స్కూల్లో సైన్స్ ఫేర్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, సౌత్ ఇండియా సైన్స్ ఫేర్ 2026 రాష్ట్ర జిల్లా ప్రతిష్టకు కీలకమని, అధికారులందరూ సమన్వయంతో పనిచేసి సైన్స్ ఫేర్ ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కోరారు. మనకి 6 స్టేట్ అంటే బ్యాచ్ అక్కడ రిసీవ్ చేసుకుని ఇక్కడ బస్ కూడా రెడీ ఉంటుంది. మరి మాట్లాడుతున్నారు, యూ డోంట్ హావ్ ఎన్ అబ్జెక్షన్ విత్ ఎలాంటి పెండల్స్ సైనేజెస్ అన్ని ఫ్లెక్సెస్ ఇది ఎంట్రన్స్ మేడం. ఇక్కడ నుంచి Five blocks in ABC. Each of their exhibits might require some electrical connection. దీని కింద మేడం ఇక్కడ
సాధించారు అది సేమ్ అక్కడ అరేంజ్మెంట్స్ తీసుకుంటాం. ఇక్కడ ఉంది ఎస్టాబ్లిష్డ్ ఉంది కాబట్టి నాట్ ఇక్కడ ఒక 100 బెడ్లు ఇక్కడ ఓనర్ డైలీ మీటింగ్ ఇప్పుడు అందులో स्कूल में बेड ग्लास जनरेटर ఇక్కడ చైర్స్ వేయండి సార్. కార్పెట్ వేసి లోపల రామగుండం ఆర్జీవన్ ఏరియా 1 పరిధిలోని జీడీకే2 ఇంక్లైన్లో శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ టీం నాయకులు కత్రోజ్ మోహన్ బాబు సాయి కుమార్ భాస్కర్ కిరణ్ ఆధ్వర్యంలో గని కార్మికుల ఆత్మీయ పలకరింపు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా కార్మికులు బైక్ ర్యాలీ, బాణసంచా, డీజే కోలాటాలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని, డిపెండెంట్ ఉద్యోగాలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అలాగే గుండె జబ్బుల చికిత్స కోసం 60 రోజుల్లో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, యూనియన్ నాయకులు, మహిళా ఉద్యోగులు, గని కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్తే కృష్ణ కొంచెం జరగండి सर्वेभ्यो
దేశానికి వెలుగునిస్తున్న మా రామగుండం సింగరేణి కార్మిక బంధువులు అందరినీ కలిసి ఈరోజు నూతన సంవత్సర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో పాటు సమ్మక్క సారక్క ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్న తరుణంలో ప్రతి ఒక్కరిని కలిసి నిరంతర ప్రక్రియలో భాగంగా నేను శాసనసభ్యుడిగా ప్రతి 2-3 నెలలకు ఒకసారి వచ్చి కలవడం జరుగుతుంది. ఈరోజు కూడా ఆత్మీయ కలయిక మా యువ కార్మిక బంధువులు నాయకులందరూ కూడా కిరణ్ సాయి ఇంకా అనేక మంది ఈరోజు మోహన్ గౌరవంగా పిలిచి ఒకసారి కార్మికులందరినీ కలిసి పోవాలని చెప్పడం జరిగింది. దానికి రావడం వారి అన్ని యోగక్షేమాలు తెలుసుకుంటూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీతో పాటు ఉన్నది. ఏదైతే ఎవరికైతే మధ్యగా అపవాదాలు సృష్టిస్తూ నిందలేస్తా ఉన్నారో అదంతా పోయిన వాళ్ళ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల వల్ల జరిగింది. ఇవాళ డిపెండెంట్ కానీ మార్పులకు సంబంధించిన సమస్య కానీ కార్మిక సమస్య విషయంలో అధికారులకు సంబంధించిన పిఆర్పి విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నది. త్వరలో ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాం. ఎవరు కూడా దీనిపై అనవసరమైనటువంటి వేరే వారు తప్పుగా మాట్లాడుతూ నమ్మకూడదు అని చెప్పే అంశాలు వారికి చెబుతూ ప్రభుత్వ పక్షాన చాలా మంది పేదవారికి మొదలు ఇల్లు ఇస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇంకేమైనా సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురండి అని శాసనసభ్యుడిగా మా టీం సభ్యులందరూ కూడా ఉంటారు. ఇక్కడ యూనియన్లకు అతీతంగా మన బొగ్గు ప్రాంతాల్లో కార్మిక క్షేత్రంలో అనేకమైన కార్మిక యూనియన్స్ ఉంటాయి. కానీ రాజకీయానికి వచ్చేసరికి వేరే తీరుగా ఉంటుంది. ఇక్కడ వ్యక్తిగతంగా యూనియన్లకు అతీతంగా ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి. ఆ సమస్యను పరిష్కారం చేసేటువంటి బాధ్యత నాకు సంబంధించిన మిత్రులు ద్వారా నాకు తెలియజేసిన మీరు వచ్చిన పూర్తి చేస్తామనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ప్రతి మైండ్లో ఈ రోజు నుంచి మా టీం సభ్యులందరూ కూడా ఆపద ఉన్న ప్రతి ఒక్క కార్మికుని వెంట ఉంటారు. ఆ ప్రాంతంలో ఉన్న సమస్యను తెలుసుకుంటారు. ప్రభుత్వం ద్వారా చేసేటువంటి ఒక సమస్య పరిష్కారానికి ముందుండి ఆ కార్యాచరణను కొనసాగిస్తారు. ధన్యవాదాలు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా బాబు జగజీవన్ రామ్ బాబాసాహెబ్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో సదాశివపురం గ్రామంలో ముగ్గులు మరియు కుర్చీ పోటీలు నిర్వహించారు. నూతనంగా గెలుపొందిన వార్డు సభ్యులను ఉప సర్పంచ్ని ఘనంగా సన్మానించి సంస్కృతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంకు ముఖ్య అతిథిగా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ నాగెల్లి పుల్లమ్మ సైదులు హాజరయ్యారు. గ్రామ పెద్దలు భారతదేశ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలదండలు వేసి నివాళి అర్పించారు. వార్డ్ నెంబర్ మీరు ఎక్కడ అండా రిషికేష్, అదేవిధంగా మేలసరి తిరుపతి మాజీ సర్పంచ్ లక్ష్మీ భాస్కర్, అదేవిధంగా మాజీ సర్పంచ్ యాదాకుల చెరువు ముక్కండి, అదేవిధంగా గ్రామ పెద్దలు చెరువు భిక్షం, అదేవిధంగా కొమ్మ గోపాలకృష్ణ మరియు ఉప సర్పంచ్ అనౌన్స్ చేసిన ఆల్రెడీ మరి కార్యక్రమాన్ని పరిశీలించ వస్తున్నారు. మరి మీరందరూ నలుగురులే మాత్రం ఈసారి నలుగురు
నాయన పెట్టి మురిసిపోయనే మా నాయన పట్టు లంగాలు నచ్చనే ఓ నాయన కట్టి మురిసిపోయనే మా నాయన పట్టాలు నచ్చనే ఓ నాయన కట్టి మురిసిపోయనే మా నాయన పట్టు లంగాలు నచ్చనే ఓ నాయన కట్టి మురిసిపోయనే మా నాయన తొందరగా Song mixed by DJ Arun Kunal. మేలచేరు ఇన్నయ్య గారు Mixed by DJ Arun Kunal. రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ డివిజన్లో ఏర్పాటు చేయనున్న డివిజన్ల నేమ్ ప్లేట్స్ బోర్డుల కార్యక్రమాన్ని శనివారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రధాన చౌరస్తాలో మున్సిపల్ అధికారులతో కలిసి ప్రారంభించారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లో 50 లక్షల రూపాయల కార్పొరేషన్ నిధులతో ప్రతి డివిజన్లో నేమ్ ప్లేట్స్ ను ఏర్పాటు చేయనున్నారు.
గోదావరికని ప్రధాన చౌరస్తాలో సీఎం కప్ రన్ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో కలిసి సీఎం కప్ రన్ లో పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే క్రీడాజ్యోతి వెలిగించి కేక్ కట్ చేసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. పల్లెల నుండి ప్రపంచానికి రాష్ట్ర ముఖ్యమంత్రి క్రీడా కప్ టార్చ్ ర్యాలీ. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో గ్రామ సర్పంచ్ సౌమ్య సురేష్, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఎంఈఓ, సబ్ ఇన్స్పెక్టర్, వివిధ గ్రామాల సర్పంచులు, పాఠశాల విద్యార్థులతో కలిసి ఎంపీడీఓ జెండా ఊపి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శేషారెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఆరోగ్యం, ఆటల యందు మెలకువలు ఉండి ప్రపంచ స్థాయికి ఎదగాలని తెలియజేశారు.
మార్చ్ ర్యాలీ ప్రారంభించడం జరిగింది ఎంపీడీఓ ఆధ్వర్యంలో. సార్ ఒకరి తర్వాత ఒకరు పట్టుకోండి. అలా పల్లెల నుంచి ప్రపంచ స్థాయికి, పల్లెల నుంచి ప్రపంచ స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో అందరినీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పాఠశాల కళాశాల బదిలీ తర్వాత కూడా క్రీడల్లో నైపుణ్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ క్రీడల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి తమకు తోచినటువంటి రంగంలో స్థిరపడాలనే ఉద్దేశంతో వారి కోరికలను సాకారం చేసుకోవాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కనుక మన అల్లాదూరు మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో ఆటగాళ్ళు పాల్గొని వారికి నచ్చినటువంటి గేమ్స్ అల్లాదూరు మండలం అల్లాదూరులోనే ఒక పీటీ ఉండే, ఒక్క స్కూల్లో అల్లాదూరు స్కూల్లో ఉండే బాయ్స్ హై స్కూల్లో. తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రతి స్కూల్లో ఉన్నటువంటి ప్రతి 5 హై స్కూల్లో నా యొక్క హృదయపూర్వక నమస్తమాంజలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో విద్యా వైద్యం అని ముందుకు పోతూ ఉంది. అదేవిధంగా విద్య ఉంటే మీ విద్యతో ఎన్నో ఉద్యోగాలు, నాయకుడిగా ఎదగవచ్చు, పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, అదే ఇంకొక ఎన్నో ఎదగవచ్చు. ముఖ్యంగా మర్చిపోయిన అధ్యాపకులకు కూడా నమస్మాంజలి, అట్లనే విలేకరులకు. అయితే మీ విద్యతోటే మీరు రాణించగలుగుతారు. విద్య లేకుంటే ఏమీ లేదు. విద్య లేనివాడు వింత పశువు అని ఒక సామెత ఉన్నది. కాబట్టి విద్యారంగంలో మీరు ఎదిగితే మీ ఇల్లు, మీ కుటుంబం, మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రులు అందరూ బాగుపడతారు, సమాజం బాగుపడుతుంది. మీరు మంచిగా ఆలోచించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఏ రకంగా మన గ్రామాన్ని మరియు మండలాన్ని, జిల్లాను, దేశాన్ని ఏ రకంగా కాపాడుకోవాలనేది మీకు ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు మన ఎస్ఐ గారు చెప్పినట్ల ఈ టీవీఎస్ల మీద ఇది ఏంటంటే ఇప్పుడు ఈ ట్రెండ్ ఏమున్నదంటే చేతిలో ఫోను, పొద్దుమిక్తే బాటలు, మందు బాగా తినడము. ఇప్పటికి చూస్తున్నా నేను ఎక్కడ పోయిన. ఎందుకంటే మండలంలో ప్రతి విలేజ్లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ ఆడుతున్నారు పిల్లలు. కొంతమంది ఉన్నారు ఉత్సాహంగా, చాలా స్ట్రాంగ్ ఉన్నారు, మంచిగా ఆడుతున్నారు. నాకు ఇంత ప్రతిభ ఉన్నదా మా మండలాన్ని? మొన్నటి నుంచి నేను పోయి చూస్తున్నా, అక్కడ కూర్చుంటే లేవబుద్ధి అవుతలేదు, అట్లా ఆడుతున్నారు పిల్లలు. ఆ రకంగా ఈ మండలంలో ఇంకా ఎంతో మీరందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ బాయ్స్ లేరు, అంత గర్ల్స్ ఉన్నారు, ఎక్కువ గర్ల్స్ స్ట్రెంత్ కనబడుతుంది. ఎందుకు లేరా సార్? సెలవులు అయితే వీళ్ళకు స్టార్ట్ అయిందా? కానీ వాళ్ళు రాలే, వీళ్ళు వచ్చారు. అది అబ్బాయిలు వెనుక పడిపోతున్నారు, అమ్మాయిలు ముందుకు వస్తారు. నాడు బ్రహ్మం గారు చెప్పింది ఇప్పుడు నిజమవుతున్నది. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. తప్పకుండా మీరమ్మ కష్టపడాలి, టైం మెయింటైన్ చేయాలి, స్కూల్ డుమ్మాలు కొట్టొద్దు, మంచిగా చదువుకోవాలి. మీ టీచర్లతోటి మీరు కమ్యూనికేషన్ మంచిగా ఉంచుకొని వాళ్ళ ద్వారా మీరు విద్యను బాగా తీసుకొని పైకి వాళ్ళు తీర్చిదిద్దుతారు మిమ్మల్ని. ఎంతో మీలో టాలెంట్ చూసి వాళ్ళు ఎవరిని ఏ విధంగా తీర్చిదిద్దాలనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు మిమ్మల్ని పైకి తెస్తారు. మీరు కోఆపరేట్ చేయాలా సార్లతోటి, మీరు వాళ్ళను గౌరవించి వాళ్ళ ద్వారా మీరు విద్యను తీసుకొని పైకి ఎదగాలి. అదేవిధంగా విద్య ఉంటే మన శరీర సౌష్ఠవం అవసరము, దారుఢ్యం అవసరం. శరీరం గట్టిగా లేకపోతే చేతగాది ఎక్కడికైనా పోదామంటే. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. మన శరీరాన్ని కాపాడుకోవాలి, క్రీడలో మనం ఉత్సాహంగా పాల్గొనాలి. శరీరము మనకు సహకరిస్తే ఏ రోగం రాదు. ఇప్పుడు నేను 58 ఏళ్ళున్నా. నాకు ఒక్కొక్కరికి ఒక ఆలోచన, ఆటోలో ఇష్టం ఉంటుంది, కొందరు తాగుతారు ఫుల్లు. నువ్వు ఏమైనా ఈ వయసులో 200 కిలోలు లేపుడు అవసరమా అంటే నాకు అది మామూలుగా అనిపిస్తుంది, లేపుతున్నా. అదే నువ్వు అది లేపక చచ్చిపోతారా అంటాడు. పోతే పోతాము, తాగినోడు పోయి దుమ్మని కొద్ది పోదలేడా, ఓడు కరెంటు కట్టుకొని అదే పోతున్నాడు. అట్లా జరుగుతుంటాయి. కానీ మనము
మన జీవితంలో సాధించాలనుకున్నది పట్టుదలతో సాధించాలి. దానికి ఏం కావాలి? శ్రద్ధ, సబర్. అంటే శ్రద్ధతోటి ఓపికతోటి ఎవరైతే ఉంటారో వాళ్ళు కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి వస్తారు, ఉన్నతమైనటువంటి పదవులను అధిరోహిస్తారు మీరు. కాబట్టి మీరందరూ ఈ క్రీడల లోపల మన అల్లాదుర్గ్ మండలానికి మరి గ్రామాలకు పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ యొక్క అదేవిధంగా మీ అందరూ మీ నాన్నలకు సార్ చెప్పినట్ల ఇంటికి పోయిన ఆయన. ఖమ్మం జిల్లా వైరా ఏరులో యువకుడు పడి గల్లంతైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వైరా మండల పరిధిలోని గన్నవరం ఏటి బ్రిడ్జి వద్ద ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకుడు అదుపు తప్పి ఆపేందుకు ప్రయత్నించి ఏట్లో పడి గల్లంతైనట్టు స్థానికులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. యువకుని వివరాల కోసం వైరా పోలీసులు శోధిస్తున్నారు. సమాజానికి దిశానిర్దేశం చేసే మంచి సందేశాత్మక చిత్రాలు ఎప్పుడూ ప్రేక్షకుల మనసు దోచుకుంటాయని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ దామేరా అనిల్ కుమార్ అన్నారు. నేటి యువతను స్వదేశాభిమానం వైపు మళ్లించి శక్తివంతమైన సందేశంతో రూపొందించిన విదేశం వద్దు స్వదేశం ముద్దు లఘు చిత్రం ప్రేక్షకుల విశేష ఆదరణ పొందడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సీనియర్ దర్శకుడు దామేర శంకర్ దర్శకత్వంలో రూపొందించిన లఘు చిత్రాన్ని శుక్రవారం గోదావరికని రెయిన్బో స్కూల్లో పలువురు ప్రముఖులు ఆవిష్కరించారు. సంపాదించాలి, ఆనందంగా గడపాలనుకునే మనకు ఆ దేవుడు ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. వదులుకోవద్దు. నువ్వు అన్న నిజమేరా. ఈ దేశంలో ఉంటే మనకు ఉద్యోగాలు దొరుకుతాయని నమ్మకం ఖాళీ ఆలోచిద్దాం. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదురా. ఉద్యోగం చేస్తే లక్ష్యాల గురించి మీకేం చెప్పలేదా కదా అనుకున్నవాడు నీకు ఏ ఇబ్బంది ఉండదు. కానీ నీ పరిస్థితి ఇలా ఉంటే ఆస్తులు కూడా మా తాతయ్య అల్లుగా పంపడానికి ఏం చేద్దామంటావు? నేను మా తాతకు చెప్తే మా అమ్మమ్మే మా తాతని ఎలాగైనా ఒప్పిస్తుంది. నేను కూడా మా నాన్నతో కాదు, కానీ మా అమ్మతో మా నాన్నకి నచ్చ చెప్పని చెప్పిపోతుంది. అందరూ మనసు ఎలా ఉంటావు? ముద్దలు ఇంట్లో తినకుండా అప్పుడే అంతా వెళ్ళిపోయినాడు. కానీ మనం తిన్నాక మన ప్లాన్ ఏరా అఖిల్, మీ ఇంట్లో ఏమన్నారు? నేను చెప్పినట్టే భోజనం మానేశాను. దాంతో మా అమ్మకి అందరి పడి మా నాన్నతో నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను.
దాదాపు నా సంగతి అంతే. నేను వెళ్తానంటే డబ్బులు లేవన్నారట కదా అంది. వాడికి అమ్మాయినా నాన్నైనా అన్ని మనమే. వాడు వెళ్ళకపోతే నేను బాధపడతానండి. విజయ్ గారు ఫస్ట్ దాన్ని మీకు చాలా కంగ్రాచులేషన్స్. చాలా మంచి పిక్చరైజేషన్, రిజల్యూషన్ బాగా వచ్చింది. ఎందుకంటే మీరు అనుకుంటుండొచ్చు అనిల్ సార్ ఈయన డాక్టర్ కదా ఇవన్నీ చూస్తారా అంటే నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంది. అమేజింగ్ స్టార్ చూస్తూనే ఉంటా. ఫస్ట్ నాకే పెడతారు వారు, చూస్తాను నేను. చూడొద్దు నేను ఖచ్చితంగా చూస్తాను నేను. శంకర్ గారి అందరు ప్రతి ఒక్కరు హ్యావ్ బీన్ ట్రాకింగ్ ఈ 15 yearsకి మీతో నేను అందరి సంగత్యం ఉన్నది. సో ప్రతిదీ మీరు చూడాలనుకోకండి. 30 minutes వీడియోని ఒక 3-4 minutes అయినా ఖచ్చితంగా చూస్తుంటాను. దిర్ ఈజ్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. మీ రాజేష్ కూడా చాలా ఎక్సలెంట్ అండి. ఒకసారి క్లాప్ కూడా ఒక అందరూ చాలా ఇంప్రూవ్ చేసి చెప్పాను ఇప్పుడే. చాలా మంచి ఇంప్రూవ్ చేసిండ్రు. కొంచెం మనోడు కొంచెం విజయ్ పట్టుకుంటున్న వర్డ్స్ని కొంచెం వదిలేసే వర్డ్స్ డోంట్ బి మోర్ కెమెరా ఈ ఫోకస్ మీద చేస్తూ ఉంది నీకు ఎక్కువ. ఓకే, పిక్చరేషన్ బాగుంది, వాయిస్ క్లారిటీ చాలా బాగా వచ్చింది. అంటే ఈ రెగ్యులర్ చూస్తున్నావు జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు కంపేర్ పాతది ఎట్లుంది కొత్తది ఎట్లుంది అనేది. మంచి కాన్సెప్ట్. ఎన్నిటికీ ఈ షార్ట్ ఫిలిమ్స్కి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కాన్సెప్ట్. సో చిన్న ఒక 20 minutes ఫిలింలో మంచి కాన్సెప్ట్ దాము శంకర్ గారు తీశారు. మీకు కంగ్రాచులేషన్స్, చాలా బాగా చేశారు. యాక్షన్ కూడా మీరు ఫస్ట్ సార్ మీ ఫస్ట్ టైం యాక్షన్ మంచి యాక్షన్ చేసి మీరు ఎక్స్ప్రెషన్స్ హావభావాలు చాలా బాగా చేశారు మీరు అందరూ. ఎవ్రీబడి వాజ్ గుడ్. మీ ముగ్గురిట్లో ఇంకో థర్డ్ పర్సన్ ఎవరున్నారు, ఇంకొకరు చాలా మంచిగా చేశారు. ఒక్కటి నాకు అనిపించింది ఏంటంటే మీరు అన్నట్టు కొంచెం ఆర్థిక వనరులు తక్కువ కావడం వల్ల ఇంకొంచెం న్యాచురల్గా ఉండలేదు వాచ్ అనిపించింది పిక్చరైజేషన్. స్టిల్ ఫ్యూచర్లో వి విల్ ట్రై టు ఓవర్కమ్ ఇట్. ఫస్ట్ విషయం అండి, నేను సినిమాలు చూడండి మీకు తెలుసు కాబట్టి, బట్ ఐఎమ్ క్రిటిక్ అంటే ఏంటంటే విజువల్ ఫీల్డ్, విజువల్ మీడియా అంటే దృశ్య మాధ్యమము చాలా ఇంపార్టెంట్ మాధ్యమం. ఇప్పుడు విజయ్ చెప్పినట్టు వ్యూస్ కోసం కాదనేది నేను దాంతో ఏకీభవించాను. ఖచ్చితంగా వ్యూస్ ఉండాల్సిందే, ఖచ్చితంగా మంచి సందేశం ప్రజలకు పోవాల్సిందే. నేను దేంతో రిలేట్ చేసి చెప్తున్నానంటే మొన్న ఈ మధ్య మై జాతి రత్నాలు, లోకల్ జాతి రత్నాలు ఒక వీడియో నడుస్తుంది. దేని మీద నడుస్తుంది అది? సమాజంలో ఒక ఎలక్షన్స్ అవుతుంది ఈ మధ్యకాలంలో, సర్పంచ్ ఎలక్షన్స్ అవుతుంది. ఆ సర్పంచ్ ఎలక్షన్స్లో డబ్బు తీసుకొని వాడు ఓటేసినావా లేదా అనేది ఒక కాన్సెప్ట్ మీద డబ్బు ఎందుకు తీసుకుంటున్నావు, డబ్బు తీసుకోవచ్చా నువ్వు, న్యాయమా ఇది చేసే పనేనా నువ్వు అనేసి నువ్వు ఓటేసినావా అని దేవుని పట్టణ మీద ప్రమాణం చేస్తావా లేకపోతే డబ్బులు వాపసిస్తావా? చాలా మంచి కాన్సెప్ట్ మీద, సోషల్ కాన్సెప్ట్ మీద ఒక మంచి ప్రోగ్రామ్, మంచి వీడియో తీసేస్తాడు. ఆ షార్ట్ ఫిలిం అది ఫన్నీగా విట్టిగా ఉన్నది, కానీ ఎన్ని వ్యూస్, ఎంత అది వీడియో అది అందరికి. నేను ఈ ప్రోగ్రాం ద్వారా మీ అందరి ముందు నేను ఒక వరుసగా విజయ్ మీరు ఉన్నారు, ఒక వరుసగా 5 ఇలాంటి మీరు సామాజిక స్పృహ ఉన్నది వీడియోస్ ఏది చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేస్తే, షార్ట్ ఫిలిమ్స్ దాన్ని ఏమంటారండి, ఒక 2 minutes గాంధీ గారు ఒక 2 minutes 2-3 minutes 4-5 minutes ఎక్కువ ఉండొద్దు. అది సమాజానికి పనికొచ్చే ప్రోగ్రామ్ చేస్తే నేను స్పాన్సర్ చేస్తా. నేను చెప్తున్నా, మెసేజ్ సమాజానికి పనికి రావాలి. ఒక మధు తాగడం మీదే కానీ, సిగరెట్ తాగడం మీదే కానీ, ఒక చెడు వ్యసనాల మీదే కానీ, ఈ ఓటింగే కానీ, ప్రజల చైతన్యం చేసేది ఏ ప్రోగ్రామ్ అయినా కానీ మీరు చేయండి. కానీ ఒక్క షరతు, అది రిలీజ్ చేసే ముందు నాకు చూపించాలి. బికాజ్ ఐ టోల్డ్ యూ ఐఎమ్ ఏ క్రిటిక్. విజయ్కి నాకు ఆలోచించి బాగా తెలుసు. విజయ్ నేను ప్రాణం వింటే విజయ్, ఎందుకంటే ఒక్క వీడియో చేసినాడు విజయ్ 20 సార్లు విజయ్ ఫోన్ కొట్టి విజయ్ ఇట్లొద్దు, ఇది మార్చు, ఇది లాగ్ అయిపోయింది చాలా చెప్తుండే విజయ్కి. మా వ్యూస్ ఇప్పుడు మా రీల్స్లో వీ విల్ రీచ్ ఎవ్రీ మంత్ 15 లక్షల మంది చూస్తారు మా వీడియోస్ని, మా విజయ్ ఫర్టిలిటీ సెంటర్ని. సో దానికి ఎంత బాగా కృషి ఉంటుంది నేనే చూస్తుంటే అవన్నీ. ఆ సంగతి విజయ్ కూడా తెలుసు. సో మీకు ఒక్కసారి ఓపెన్గా చెప్తున్నాను, మీరు మంచి సమాజానికి మెసేజ్ ఇచ్చే వీడియోస్ నాట్ మోర్ దెన్ 5 minutes దాన్ని రీల్స్లో పంపొచ్చండి. 5 minutes రీల్స్లో పంపితే నేను చెప్పిన ఒక టాపిక్, మంచి కాన్సెప్ట్ చెప్పిన, ఎలక్షన్స్, ఓటింగ్, ప్రజల్లో వాళ్ళకున్న అపోహలు, డబ్బు తీసుకుంటే ఏమవుతుంది, డబ్బు తీసుకోకపోతే ఏమవుతుంది, మనం ఎందుకు ఓటేస్తున్నాము, ఈ కాన్సెప్ట్ మీద మీరు చేయండి. నేను స్పాన్సర్ చేస్తాను, మంచిగా చేయండి. నేను స్పాన్సర్ చేయాలి. నాకు ఒక్కసారి వీడియో ముందే చూపించాను. నేను ఏది కటింగ్ అన్ని కటింగ్ చేసేస్తాను, మళ్ళీ తీయాల్సి వస్తుంది. ఒకటి. సెకండ్ విషయం అండి, థర్డ్ విషయం, ప్లీజ్ ఆఫ్ ద రికార్డ్ పెట్టుకుని
నమస్కారం. కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఆవేదన, గుండెలో ఒకలాంటి, హృదయంలో ఒకలాంటి బాధ, మరి అటువంటి సన్నివేశ చిత్రీకరణ చేసినటువంటి దామెర్ శంకర్ అని ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా అభినందన. చిత్రాన్ని రూపకల్పన చేయడానికి ముఖ్య కారణం కూడా ఒకసారి గట్టిగా చెప్పడం చెప్తూ ఇందులో అగ్నివాదం చేస్తూ, నాకు తెలిసి దానికి నిర్మాణం జరిగినాయి. ఆ నిర్మాణం చేసినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. మా అశోక్ కానీ, విజయ్ కానీ, శ్రీకాంత్ కానీ, శ్రీలత కానీ ఇక్కడ చాలామంది ఇక్కడ ఉన్నారు. మరి ఆ నిర్మాణాల్లో గొప్ప నిర్మాణంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇది నేను ట్రయల్ చూసినప్పుడు నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో నేను ఏడ్ చేసిన, కళ్ళలో నీళ్ళు వచ్చేసిన. అంటే ఒక తాత, ఒక మన్మడు, వాస్తవానికి కూడా అది చాలా ఆవేదనమే. ఇక ఒక మాట చెప్పాలంటే నా స్వీయ మన పిల్లలు కానీ, మన మన్మలు కానీ ఎవరైనా బాగుపడవచ్చు. కానీ అంత దూరంలో ఉండడం సరే. ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చేసింది, వీడియో కాల్ వచ్చింది, మనం చూసుకుంటాం, కానీ దగ్గరగా చూసుకోలేము. మరి అటువంటి ఆవేదనమైనటువంటి పరిస్థితి ఇది. మరి నేను చెప్పలే కానీ మంచి స్టోరీ నిర్మాణం చేసేది ఇప్పుడు ఈ రోజులలో చాలామంది తల్లిదండ్రులు ఈ ఆవేదన ఉన్నది. చనిపోతే ఒక 3-4 రోజులు ఆ బాక్స్లో పెట్టి, అట్లనే ఫీజర్ బాక్స్లో పెట్టి ఎదురు చూస్తూ ఉంటారు, మనం గమనిస్తూ ఉంటాం. నేను మొన్న ఈ మధ్య నిన్న హైదరాబాద్లో ఒక సిస్టమ్ వచ్చిందట, సంస్కృతి వచ్చిందట. ఎందుకంటే విదేశాల్లో ఉండే వాళ్ళు ఎప్పుడు బిజీ ఉంటారు, డబ్బు సంపాదన పక్కకు పెట్టండి, అక్కడ పరిస్థితులు అట్లుంటాయి. వాళ్ళు తప్పు పట్టడం కాదు, కానీ పరిస్థితులు అట్లుంటాయి. ఎట్లా అంటే అక్కడ డెడ్ బాడీ ఉండగానే ఇంకో వైపు ఇది కర్మ కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తున్నారు. అంటే ఒక 3-4 రోజులు పూర్తి కావాలి, వెళ్ళిపోవాలి. అంటే ఎంత దీనమైనటువంటి పరిస్థితి ఉంది. మరి అందులో నుండి పుట్టిందే ఈ చిత్రం అని నేను భావిస్తున్నా. స్వదేశం ముద్దు, విదేశం వద్దు. నిజంగా చాలా మంచి కాన్సెప్ట్. ఈ సందర్భంగా మరోసారి వారిని అభినందిస్తూ, మరి నేను ఇప్పుడు అందరు రాకముందు మనందరం ఒకరి గురించి వెయిట్ చేసినప్పుడు అందరు ఎవరు వస్తున్నారు అంటే ప్రభాస్ వస్తున్నాడు అన్నారు. ఆ ప్రభాసే మా డాక్టర్ దామెర అనిల్ కుమార్ గారు మాకు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ చిత్రాన్ని ఆవిష్కరించినటువంటి వారికి ఘనంగా స్వాగతం పలుకుతూ, ఒక చిత్రం నిర్మించాలి, దామోదర్ శర్మ గారిలాగా నేను కూడా నిర్మాత కావాలి, నా సినిమాలో హీరో మా అమరేందర్ సార్ ఉండాలి అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. కానీ సార్కు తగ్గట్టు హీరోయిన్ దొరుకుతలేదు, అందుకే వెతుకులాటలో ఉన్నాం. త్వరలో దొరుకుతారని నేను ఆశిస్తున్నా. వారిని కూడా ప్రత్యేక అతిథిగా స్వాగతం పలుకుతూ, అంతేకాకుండా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు కానీ, ఉత్తేజపరమైన కార్యక్రమాలు కానీ, చైతన్యమైన కార్యక్రమాలు కానీ మాకు ఎప్పుడు వెన్నంటి ఉన్నటువంటి మా మంగశ్రీకు, అలాగే మేమందరం ముద్దుగా ఆప్యాయంగా అనురాగంతో ఎప్పుడైనా మా మీద కేసులు అయితే దయచేసి మనం రక్షించండి అనడానికి ముందస్తుగా దస్తేస్తూ ఉన్నటువంటి మా రామ్ జెట్మలాని, గోదావరిలో ఒక ప్రముఖ న్యాయవాది. ఇక్కడ అనేక మంది, ఇంకా చాలా మటుకు ఏంటంటే మన అన్నది ఒక స్పెషల్ ఉంటుంది, భార్య భర్తల కొట్టాటలు బాగా వాదిస్తారు. 490 మొట్టమొదటిగా ఈ సినిమా గురించి దర్శకేంద్రుడు మైక్ కూడా రిసౌండ్ అవుతుంది చూడండి, మన శంకర్ అన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వెండి తెరకు అంటే భారీ బడ్జెట్తో తీసే పిక్చర్లు కాకుండా మామూలు చిత్రాలకు పోటీగా బుల్లితెరలో కూడా చిత్రాలు ప్రవేశపెడుతున్నారు. మరి ఆ కోవలోనే మన ప్రాంతంలో కూడా ఎంతోమంది కళాకారులు హాస్యరసమైన చిత్రాలు అయితేనేవి, కుటుంబపరమైన చిత్రాలు అయితేనేవి, ఇలా నానా రకాల చిత్రాలు చేస్తున్నారు. అందులో భాగంగా నేను మొదటి నుంచి సమాజ చైతన్యం కోసం పాటుపడే చిత్రాలనే నిర్మిస్తూ వచ్చాను. ప్రతి చిత్రానికి కూడా నాకు మా నీరేడు సభ్యులు నాకు ఎంతో చేదోడు వాదోడుగా ఉండడం వల్ల ఇప్పటి వరకు నేను ఇలా కొనసాగుతూ వచ్చాను. పోయిన సంవత్సరం కూడా మతమా మానవత్వమా అనే చిత్రాన్ని నిర్మించినప్పుడు హైదరాబాదులో ఇరు రాష్ట్రాల పోటీలు నిర్వహించినప్పుడు ఉత్తమ చిత్రంగా ఎన్నుకోబడింది. అది నాకు చాలా గర్వకారణం. ఇంకొకటి ఏంటంటే, నేను నాన్న అనే చిత్రం ఒకటి తీసినప్పుడు తిలక్ నగర్ డౌన్లో ఉంటారంట. ఇక్కడ ఫంక్షన్ హాల్లో కార్యక్రమం జరుగుతుంటే నేను స్టేజ్ మీద ఉన్నా.
ఇద్దరు భార్యాభర్తలు వచ్చి నా కాళ్ళకు దండం పెట్టారు. ఎందుకు అని అడిగితే, అయ్యా నీ సినిమా చూసినాక నా కొడుకు మారిపోయాడు, వాడు తాగడం మానేశాడు, భార్యను తీసుకొచ్చుకుంటున్నాను అంటున్నాడు. మాకే ఆశ్చర్యం వేసింది, ఎందుకు ఇట్లా మారాడు వీడు ఏంటి అనుకుంటే వాడి స్నేహితుడు వాడు చెప్పడం విన్నాం మేము. ఆ సినిమా చూశాక రేపు మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి మనం ఎందుకు మారొద్దు అని వాడు మారాడు. ఆ విషయం చెప్పినప్పుడు నాకు చాలా సరే, ఏది ఏమైనా ఇలాంటి చిత్రాలు తీస్తున్నప్పుడు నాకు ప్రోత్సహించడానికి నేను ప్రతి దాని విషయంలో మా నియర్ అండ్ ఇయర్ సభ్యులను సలహాలు తీసుకుంటూ ఉంటాను. ఈ చిత్రం ప్రదర్శించడానికి సరి అయిన వేదిక కావాలి, దానికి అన్ని విధాల అన్ని సౌకర్యాలతోని మై హోనా అంటూ అమరీందర్ గారు ముందుకు రావడం అది నాకు పెద్ద గర్వకారణం. అలాగే కార్యక్రమంలో అందరినీ సంతృప్తిపరుస్తూ తన వాక్చాతుర్యంతో నవ్విస్తూ కార్యక్రమాన్ని సజావుగా కొనసాగేలా గాంధీ సహకరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను చిత్రాలు నిర్వహించినప్పుడు శర్మ గారు ఎప్పుడు నాకు ఆశీస్సులు పంపిస్తూనే ఉంటారు. మొన్న అనుకోకుండా గుడికి వెళ్ళినప్పుడు మరి ఏమయ్యా ఈ మధ్యాహ్నం మళ్ళీ పిక్చర్ ఏం లేట్ లేదా అంటే ఆలోచన ఉంది అని ఈ కథ చెప్తే సరేనో మొదలెట్టు నేనున్నాను కదా అన్నాడు. అంతే, వెంటనే మొదలెట్టాను. అయితే ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పేరును సింగరేణి కార్పొరేషన్గా మార్చేందుకు కృషి చేశారని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సన్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని బస్టాండ్ సమీపంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్క్ నిర్మాణానికి సింగరేణి ఆర్టీఓ జీఎం లలిత్ కుమార్ తో కలిసి శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి కార్మికుల శ్రమతో అభివృద్ధి చెందిన రామగుండం ప్రాంతంలో కార్మికుల సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సింగరేణి ఉద్యోగులు అందరికీ స్వాగతం. సుమంగళి జముధో దివాగం సమేత వస్కద ప్రణందాసనాయ నమః ప్రదేవి త్వయా దుతా లోకాదేవి త్వం ప్రచోదయాత్ మహాభూర్జ్యోతిరథోమృతమమ్మ భూర్భవస్వరం బీజం విభావతో అనంత పుణ్యమదో అలశాం తే పురక్షమే ఆవర్యతాభిమధ్యయ హిరణ్యపర్యోనే హిరణ్యదాక్తేన తస్మై సకల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్కు పనుల కార్యక్రమానికి ఉద్దేశించి శాసనసభ్యులు శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు రామగుండము నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నిర్వాహకులు, ట్రేడ్ యూనియన్ ఎన్నో రకాల ఒత్తిళ్లు, ఎన్నో రకాల నిందలు, భాషలో చెప్పరాని విధంగా కుటుంబాలతో పాటు అధికారులను కూడా అందరినీ కూడా రకరకాలుగా హింసిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఏమి పట్టించుకోవట్లేదు. మా సంకల్పం అభివృద్ధి, మా జవాబు అభివృద్ధి. ఈ నగరానికి పూర్వ వైభవం కంటే పునర్నిర్మాణం చేయాలి, భవిష్యత్ తరాలకి ఒక బంగారు బాట వేసే విధంగా అన్ని ప్రాంతాలకు ఈ ప్రాంతానికి సునాయాసంగా వచ్చే విధంగా రోడ్లను, అదే మాదిరిగా ఒక వ్యాపార కేంద్రంగా, ఒక విద్యా కేంద్రంగా, ఒక ఇండస్ట్రీస్ ప్రాంతంగా ఇదొక చిరకాలంగా ఉండేటట్టు చేస్తూ టూరిజంను కూడా అద్భుతంగా తీసుకొచ్చేటువంటి ఒక ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ సింగరేణి ద్వారా మరి ఈ ప్రాంతంలో మన ఆధ్యాత్మిక కేంద్రం పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అటు రాజన్న వెమ్లాడు ఉంటే ఇటువైపు వచ్చేసరికి పుణ్యక్షేత్రాలన్నీ
పెద్దపల్లి జిల్లా నుంచే మొదలైంది. పాత రోజు అటు ధర్మాపురి, ఇటు కోటిలింగాల, ప్రతి ఊరికి మేడారం నుంచి ఇటుదాకా గుళ్ళు, గోదావరి చుట్టూన ఇటు వెళ్ళిన కాకతీయుల నాడు కట్టించిన శివలింగాలు, శైవాత్మక పెద్ద పెద్ద టెంపుల్, రామగుండానికి వచ్చానికి రాముడు నడిచిన నేలగా రాముడి గుండాలు, రామగిరి కిల్లా, కురుక్షేత్రం, మన కాళేశ్వరం లాంటి గొప్ప ఆలయం, శివాలయం, చెరిగానం త్రిలింగేశ్వరాలయం. ఈరోజు గోదావరి పక్కకి వెళ్తే బ్రహ్మాండమైనటువంటి సమ్మక్క సారక్కలు, అటు గోలివాడలు, అదే మాదిరిగా అత్యద్భుతంగా హనుమాన్ విగ్రహాలు. ఒక్కటి కాదు చెప్పడానికి, ఇలా ఈ ప్రాంతంలో వందలాది గుళ్లతో గుళ్ళ జనగామగా ఉన్నటువంటి ఈ జనగామ ఈ గోదావరి ఖనిగా మార్చుకున్నాం. అనేక ప్రాంతాల్లో గుళ్ళున్నాయి. ఇవన్నీ కూడా నిర్మిస్తూ ఒక అద్భుతమైన ఒక పవిత్రమైన దైవ జ్ఞాన కేంద్రంగా, ఒక పవిత్రమైన కేంద్రంగా దీన్ని రూపొందించాలన్న ఆలోచన. అనేక గుళ్ళు కడతా ఉన్నాం. సుమారుగా ప్రభుత్వ పక్షాన 26 గుళ్ళు కడతా ఉన్నాం. అదే మాదిరిగా సింగరేణి సహకారంతో 350 అడుగుల ఎత్తున సీ లెవెల్ నుంచి 108 అడుగుల కేవలం హనుమంతుని విగ్రహం ఉండే విధంగా ఒక అద్భుతమైన ఆలయాన్ని కూడా కడతా ఉన్నాం. మసీదులు, చర్చిలతో పాటు ఇలా కబ్జాలకు గురి కాకుండా ప్రధానమైన రహదారుల్లో, సింగరేణి భూములున్న ప్రాంతాల్లో ఇవాళ కమర్షియల్ కాంప్లెక్స్ తో పాటు ఇట్లా అద్భుతమైనటువంటి పార్క్స్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. సింగరేణి ఇదివరకే తిలక్ నగర్ లో స్కిల్ డెవలప్మెంట్ తో పాటు దాని ముందు బ్రహ్మాండమైన పార్క్ కట్టడం జరిగింది. ఫైంకిలో పార్క్ కట్టడం జరిగింది. గంగానగర్ లో కట్టడం జరిగింది. ఇంకో ప్రాంతాల్లో కాలనీలో కడతా ఉన్నాం. ఉదయనగర్ కాలనీలో ఒకటి ప్రపోజల్ లో పోతా ఉన్నాం. ఈ రోజు మెయిన్ రోడ్ మీద ఇక్కడ 4.5 ఎకరాల భూమి, ఇది ఇన్ని రోజులు ఒక చెత్త కుప్పగా, ఒక డస్ట్ బిన్ ఉండేటట్టుగా నగరానికి ఎదురుగా ఊర్లోకి వస్తా ఉంటే ఇది పళ్ళని అనుక్షణము తప్పించే యొక్క వారికి మనందరి తరపు నుంచి ఒకసారి ముఖ్యమైన రోజు. రామగుండం పట్టణంలో అభివృద్ధిలో భాగంగా ఈ ఊర్లో ఒక మంచి పార్క్ ఉండాలి, బంధుమిత్రులతో వస్తే ఎక్కడైనా కూర్చోనేటట్లుగా ఉండాలి, పిల్లలు ఆడుకునేటట్టుగా పిల్లల ఏరియా ఉండాలి, ఒక శుభ్రమైన దాంట్లో ఒక పెద్ద పార్క్ ఉండాలని మన గౌరవ ఎమ్మెల్యే గారు సూచనల మేరకు, గౌరవ చైర్మన్ గారు సింగరేణి కాలనీస్ వారి యొక్క అనుమతి మేరకు ఆ అభివృద్ధి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్క్ ను సుమారు 4.5 ఎకరాలలో ఇది మొదలవుతుంది. ఇటు మెడికల్ కాలేజ్, ఇటు పీజీ కాలేజీ మధ్యలో మరింతగా విస్తరించేందుకు ప్రయత్నాలు చేయమని ఎమ్మెల్యే గారు ఇప్పుడే సూచించడం జరిగింది. అట్లా కనుక చేస్తే ఇటు బస్ స్టాండ్ కు దగ్గరలో మంచి పార్కు, దీని లెవెల్ లేపి ఒక అన్ని రకాల లాన్లతో కానీ, ఇట్లా ఫౌంటైన్లు కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ వచ్చే రకంగా చేయమని ఆదేశించడం జరిగింది. దీనికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దీన్ని త్వరలోనే చేస్తాము. ఆ పనులు 86 లక్షలతో ఇప్పుడు గ్రాంట్ అయింది. దాని పనులు ఈ రోజు మొదలు పెట్టుకోబోతున్నాం. ఈ రకంగా ఎన్నో పనులను సార్ యొక్క ఆధ్వర్యంలో సింగరేణి యొక్క యాజమాన్య యొక్క అనుమతులతో చేయడం జరుగుతా ఉన్నది. అట్లే రానున్న 28, 29, 30, 31 ఈ నెల గోదావరి ఖన్లో గోదావరి తీరం ఒడ్డున సమ్మక్క సారక్క జాతరలకు కూడా చేయడానికి ఈ రోజు ఉదయమే ఎమ్మెల్యే గారు వచ్చి తనిఖీ చేయడం జరిగింది. ఇంతకు ముందు కంటే భిన్నంగా గత సంవత్సరమే చాలా అద్భుతంగా చేయడం, ఈసారి ఇంకా మంచిగా చేయడానికి గోదావరి ఘాట్లు కానీ, సీసీ రోడ్లు కానీ, గుడారాలు వేసుకొని చేసుకోవడానికి కానీ, వసతులు కానీ, పెద్ద మైదానాన్ని, అమ్మవారి యొక్క గద్దెలను లేపడం కానీ, పెద్ద ఎత్తున కాంపౌండ్ వాళ్ళు కానీ ఎన్నో పనులను చేయడం జరిగింది. అన్ని పనులు కూడా చేసి అన్ని సౌకర్యాలతోని ఈసారి గోదావరి ఖని మరియు పరిసర ప్రాంత ప్రజలకు సమ్మక్క సారక్క యొక్క అమ్మవారి దర్శనాన్ని కల్పించే విధంగా, అద్భుతంగా చేసే విధంగా ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. దానిని వచ్చి అమ్మను దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మరొకసారి ఇంత రకంగా దీని నాయకత్వాన్ని వహించిన ఎమ్మెల్యే గారికి సింగరేణి కాలేజ్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందరూ దీన్ని అన్ని పనులు కూడా ఇంకా ఎంతో ముందుకు జరుగుతున్నాయి. దీన్ని ఇట్లనే ముందుకు తీసుకుపోతామని వారి యొక్క ఆదేశాల మేరకు అందరికి హామీ ఇస్తూ అందరూ సెలవు. పురపాలక ఎన్నికలకు సంబంధించి జోగులాంబ గద్వాల జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు నిబంధనల ప్రకారం మహిళా రిజర్వేషన్ ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల నేతల సమక్షంలో గద్వాల, ఐజా, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీలకు సంబంధించిన మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు.
అందరికీ నమస్కారం. ఈరోజు మనం మున్సిపల్ ఎలక్షన్స్ కోసం రిజర్వేషన్స్, మన మొబైల్ రిజర్వేషన్స్కి లాట్ తీస్తున్నాము. ఈ మీటింగ్ ఒక ఉద్దేశం అది. 4 మున్సిపాలిటీలు ఉన్నాయి మన జిల్లాలో. ఫస్ట్ గద్వాల నుంచి మొదలుపెట్టి రైజా, వడ్డేపల్లి, ఆలంపూర్, ఈ 4 మున్సిపాలిటీ కూడా. సో ఇప్పుడు లోపల పెడతాము. దాన్ని బట్టి మనం తీస్తాము. ఏ 2 వార్డుకి ఉమెన్ వస్తుంటే ఉమెన్ రాసుకుంటాను. 437. ఇంకొక టైం చెప్తాను. 3, 8, 30. 3 వార్డ్ నెంబర్ 3, 8, 30, 15, 18, 8. సో ఇంకా మిగతాది ఫస్ట్ నుంచి వార్డ్ నెంబర్ 3 బీసీ జనరల్, వార్డ్ నెంబర్ 8 బీసీ ఉమెన్, వార్డ్ నెంబర్ 13 బీసీ జనరల్, వార్డ్ నెంబర్ 15 బీసీ ఉమెన్, వార్డ్ నెంబర్ 18 బీసీ ఉమెన్, వార్డ్ బీసీ జనరల్, వార్డ్ నెంబర్ 20 బీసీ జనరల్, వార్డ్ నెంబర్ 21 బీసీ జనరల్, వార్డ్ నెంబర్ 29 బీసీ జనరల్, వార్డ్ నెంబర్ 30 బీసీ జనరల్, వార్డ్ నెంబర్ 33 वार्ड नंबर 22, वार्ड नंबर 1 एससी जनरल, वार्ड नंबर 4 एससी वुमेन, वार्ड नंबर 6 एससी जनरल, वार्ड नंबर 31 एससी वुमेन, वार्ड नंबर 3 बीसी जनरल, वार्ड नंबर 8 बीसी वुमेन, वार्ड नंबर 13 बीसी जनरल, वार्ड नंबर 15 बीसी वुमेन, वार्ड नंबर 18 बीसी वुमेन, वार्ड नंबर 19 बीसी जनरल, वार्ड नंबर 20 बीसी जनरल, वार्ड नंबर 21 बीसी जनरल, वार्ड नंबर 29 बीसी जनरल, वार्ड नंबर 30 बीसी जनरल, वार्ड नंबर 33 बीसी वुमेन, वार्ड नंबर 34 बीसी वुमेन, वार्ड नंबर 37 बीसी वुमेन, वार्ड नंबर 2 अनरिजर्व्ड वुमेन, वार्ड नंबर 5 अनरिजर्व्ड, वार्ड नंबर 7 अनरिजर्व्ड, वार्ड नंबर 9 अनरिजर्व्ड, वार्ड नंबर 10 अनरिजर्व्ड वुमेन, वार्ड नंबर 11 अनरिजर्व्ड वुमेन, वार्ड नंबर 12 अनरिजर्व्ड वुमेन, वार्ड नंबर 14 अनरिजर्व्ड जनरल, वार्ड नंबर 16 अनरिजर्व्ड वुमेन, वार्ड नंबर 17 अनरिजर्व्ड जनरल, वार्ड नंबर 22 अनरिजर्व्ड वुमेन, वार्ड नंबर 23 अनरिजर्व्ड वुमेन, वार्ड नंबर 24 अनरिजर्व्ड जनरल, वार्ड नंबर 25 अनरिजर्व्ड जनरल, वार्ड नंबर 26 अनरिजर्व्ड वुमेन, वार्ड नंबर 28 अनरिजर्व्ड जनरल, वार्ड नंबर 32 अनरिजर्व्ड वुमेन, वार्ड नंबर 35 अनरिजर्व्ड जनरल, वार्ड नंबर 36 अनरिजर्व्ड वुमेन. नंबर 4 वार्ड नंबर 15, वार्ड नंबर 16.
వార్డ్ వార్డ్ నంబర్ 10 ST జనరల్, వార్డ్ నంబర్ 5 SC జనరల్, వార్డ్ నంబర్ 8 SC ఉమెన్, వార్డ్ నంబర్ 4 BC ఉమెన్, వార్డ్ నంబర్ 6 BC జనరల్, వార్డ్ నంబర్ 1 అన్రిజర్వ్డ్ ఉమెన్, వార్డ్ నంబర్ 2 అన్రిజర్వ్డ్ ఉమెన్, వార్డ్ నంబర్ 3 అన్రిజర్వ్డ్ జనరల్, వార్డ్ నంబర్ 7 అన్రిజర్వ్డ్ జనరల్, వార్డ్ నంబర్ 9 అన్రిజర్వ్డ్ ఉమెన్. ఓకేనా? సో రిజర్వేషన్స్ అన్ని క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడినప్పటి నుంచి గత 2 పర్యాయాలుగా మేయర్ పీఠాన్ని ఎస్సీ జనరల్ కి కేటాయించడంతో ఈసారి బీసీ జనరల్ గాని మహిళకు కేటాయిస్తారని అంతా ఆశించారు. కానీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో కొత్తగా లింగాపూర్, రామగుండం, అక్బర్ నగర్, వెంకటోపల్లి, ఎలికలపల్లి గేట్ గ్రామాలు కలవడంతో కిందకు ముందున్న 50 డివిజన్లను 60 డివిజన్లుగా మార్చారు. ఇప్పుడు 60 డివిజన్లుగా మార్చిన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని రొటేషన్ పద్ధతిలో కాకుండా మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలుగా భావించి ఫస్ట్ ఆర్డినరీ ఎలక్షన్ పద్ధతిన రామగుండంకు మేయర్ పీఠాన్ని ఎస్సీ జనరల్ కు కేటాయించినట్టు తెలిసింది. దివ్యాంగుల కోసం అన్ని రకాలుగా అందుబాటులో ఉండి అన్ని రకాలుగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ ప్రయోజనాలు అందే విధంగా సహకరిస్తామని తెలిపారు. ఇప్పుడు ఉపకరణాలు అందని వారు, అర్హత ఉండి ఎదురు చూసిన వారు ఇప్పుడు రాలేదని బాధపడకూడదని, ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి మరో విడుదల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం ఉంటుందని, దివ్యాంగులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి వడ్డూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. క్యాబినెట్ రాష్ట్ర పెద్దలందరూ మంత్రులు చేశారు. వారు వికలాంగుల పట్ల ఎంతో శ్రద్ధ చూపించి, ఎంతో ఆప్యాయత చూపించి, మొట్టమొదటి సంతకం వికలాంగులు ఆర్థికంగా ఎదగాలి, వికలాంగులు ఆర్థికంగా స్వావలంబన దిశగా, సంక్షేమ దిశగా ఎదగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు పొదుపులు చేసుకోవాలి, వాళ్ళకి బ్యాంకుల నుంచి సహాయ సహకారం ఉండాలి, కార్పొరేషన్ నుంచి శాఖల నుంచి కూడా సంఘానికి 12,000 చొప్పున అందాలి అనే సదుద్దేశంతో బాధ్యతల స్వీకరణ మొదటి సంతకం వికలాంగులకే చేసిన ఏకైక మంత్రి మన అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 6,000 సంఘాలు ఏర్పడ్డాయి, 18,000 సంఘాలు ఏర్పడిపోతున్నాయి. అంటే ప్రతి గ్రామానికి, ప్రతి వాడకి, ప్రతి కాలనీకి ఒక వికలాంగుల పొదుపు సంఘం రాబోతుంది. ప్రతి సంఘానికి 10,000 రూపాయలు రాబోతున్నాయి. దీనికి నిజంగా మీరు దొరకడం మా అదృష్టం. సమావేశాన్ని ఉద్దేశించి గౌరవ జిల్లా కలెక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి విచ్చేసిన ఆనరబుల్ మినిస్టర్ శ్రీ అడ్లూరి లక్ష్మణ్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ సంజయ్ కుమార్ గారు, వికలాంగుల కమిషన్ చైర్పర్సన్, ఎదురుగా ఉన్న అందరికీ ఈరోజు మనం యాజ్ పార్ట్ ఆఫ్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ డిస్ట్రిబ్యూషన్ లో మనం సుమారుగా రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వెహికల్స్ అనేది సుమారుగా 66 డిస్ట్రిబ్యూషన్ చేయబోతా ఉన్నామండి. 75 లక్షల విలువైనవి. బ్యాటరీ వెయిట్ చైర్స్ కూడా ఒక 13 లక్షల విలువైనవి చేస్తున్నాం. మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్స్ ఒక 12 లక్షల విలువైనవి 26 చేస్తా ఉన్నాం. హైబ్రిడ్ వీల్ చైర్స్ ఒక 3 చేస్తున్నాం, 2,27,000. ల్యాప్టాప్స్ ఒక 4, తర్వాత ట్యాబ్స్ ఒక 3, స్మార్ట్ ఫోన్స్ ఒక 3, వినికిడి యంత్రాలు ఒక 3 అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. సో ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి వచ్చి తీసుకుంటున్న శుభాకాంక్షలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ. సభ్యులకు అదేవిధంగా అధికారులందరికీ పేరు పేరున పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. దివ్యాంగులు ఈరోజు ఈ పరికరాలు, ఉపకరణాలు తీసుకుపోతున్న సందర్భంలో పొందుతున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఇప్పుడే విజయ్ గారు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వారి సూచన మేరకు అదే దివ్యాంగుల శాఖకు సంక్షేమ శాఖ మంత్రివర్యులైన మన జిల్లాకే చెందిన కరువుపూడి శాసనసభ్యులు, ఈనాటి మంత్రివర్యులు 33 జిల్లాల గానం జగిత్యాలలో ప్రారంభించినందుకు వారికి జిల్లా, ముఖ్యంగా నా జగిత్యాల నియోజకవర్గ దివ్యాంగుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. సోదరులు, మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా నమస్కారం తెలియజేసుకుంటూ నేను ఎక్కువ టైం తీసుకోకుండా
క్లుప్తంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రంలో కూడా 33 జిల్లాలు, ఆ 33 జిల్లాల్లో భాగంగా మన హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి గారి వారి చేతుల మీదుగా హైదరాబాదు దివ్యాంగులకు సంబంధించినటువంటి బ్యాటరీ సైకిల్ కానీ, స్కూటీస్ కానీ, ఆటోస్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ ఇవ్వడం జరిగింది. మన దానిలో భాగంగా ఈ మన జగిత్యాల జిల్లా అంటే రాజకీయంగా ధర్మపురి ప్రజలు ఆశీర్వదించి జగిత్యాల జిల్లా ప్రాంతానికి ప్రాతినిధ్యం చేసే మంత్రిగా నా సొంత జిల్లాలో నేను కానీ, ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ మా చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ అర్హత ఉన్న వారికి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమంలో భాగంగా సుమారు 134 మందికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకుంటే సుమారు 234 అప్లికేషన్స్ వచ్చినాయని చెప్పి సంబంధించిన జిల్లా అధికారి చెప్పడం జరుగుతుంది. దానికి ఏదైతే అర్హత అనేది ప్రభుత్వ అనుగుణంగా 2 కాళ్ళు లేని వారు కానీ, కండరాల క్షీణత, వెన్నుపూసకు సంబంధించినటువంటి తీవ్రమైన ఇబ్బంది పడుతున్న వారికి కానీ, అదేవిధంగా ఇతర దివ్యాంగుల పరంగా అత్యంత ఎక్కువ ఇబ్బంది పడుతున్న వారి కుటుంబాలకు మొదటి దశలో కూడా మొదటి దఫాగా 134 మంది సెలెక్ట్ చేశారు. ఇంకా 100 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయా? ఇంకా 200 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి అంటున్నారు. ఆ శాఖ మంత్రిగా నేను జిల్లా కలెక్టర్ గారికి నేను ఈ సందర్భంగా వారికి చెప్తున్నా, వారిని కూడా మీరు స్క్రూటినీ చేయండి సార్. సాధ్యమైన వరకు స్పెషల్ కేసు కింద నా జిల్లాకు ఎంతైతే అర్హత ఉంది కూడా నాకు అర్హత ఉంది అప్లికేషన్ అంటున్నాను సార్, నాకు ఆటో రాలేదు సార్ అంటున్నాను. ఆ విధంగా అర్హత ఉండే వారు కూడా నిజంగా అన్ని విధాల అర్హత ఉండి రాని వారు కూడా నేను ప్రత్యేకంగా స్పెషల్ పర్మిషన్ ఇచ్చి ఈ సంవత్సరానికి 50 కోట్లు వచ్చి నెక్స్ట్ సంవత్సరానికి కూడా 50 కోట్లు ముఖ్యమంత్రి గారు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అడ్వాన్స్ శాంక్షన్ తీసుకొని వారికి కూడా నేను నిబంధనలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారి యొక్క ఏదైతే సెలక్షన్ ఉంటుందో దాని ప్రకారం నేను ఆ యొక్క పరికరం వారికి అందిస్తా అని చెప్పేసి నా సందర్భంగా మనవి చేసుకుంటూ, ఆ దివ్యాంగులకు సంబంధించి 34 జీవో కానీ, దివ్యాంగులకు సంబంధించిన భార్యాభర్తలు ఒకరికొకరికి ఉద్యోగం చేస్తే వారికి ఎలాంటి నిబంధన లేకుండా వారికి ప్రభుత్వ పరంగా ట్రాన్స్ఫర్ చేసే విషయంలో కానీ, భవిష్యత్తులో ఆర్టీసీలో ఉచితంగా బస్ సౌకర్యం ఏర్పాటు వారికి పొందే విధంగా ఎక్కడికి వెళ్ళినా మా దివ్యాంగుల సోదరులు ఆర్టీసీలో వారికి ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్ సౌకర్యం కల్పించే విధంగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా నా శాఖ మంత్రిని కూడా చెప్పడం జరిగింది. సాధ్యమైన వరకు ఆ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాననే విషయాన్ని మనవి చేసుకుంటూ, మరి చాలా కాలక్రమైంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా మీ అన్నగా లక్ష్మణ్ కుమార్ మంత్రిగా, ఈ శాఖ మంత్రిగా మరి జిల్లాకు దివ్యాంగులకు సంబంధించిన స్కూల్ తీసుకురావాలని చెప్పేసి మొన్న నేను ముఖ్యమంత్రి గారితో నేను ఫైల్ మూవ్ చేశాను. ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చిన తర్వాతనే ఫస్ట్ క్లాస్ నుంచి 10th నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా ఏదైతే భగవంతుడు చిన్న చూపు చేసి చదువు పరంగా ఇబ్బంది లేకుండా వారి లిపి ద్వారా, వారి కోడ్ లాంగ్వేజ్ ద్వారా పెద్ద ఎత్తున స్కూల్ తీసుకొద్దామనే ఆలోచనతో నేను ఇప్పుడు ఎమ్మెల్యే గారు అంటున్నాడు. ఆ జీవితాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా వారు కోరడం జరుగుతుంది. మరి జిల్లా వాసిగా నాకు కూడా బాధ్యత. తప్పకుండా ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించిన దివ్యాంగ కుటుంబాలకు, దివ్యాంగులకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా మీ లక్ష్మణ్ కుమార్ ఈ శాఖ మంత్రి గారిని మరి చేసుకుంటున్నారు. మేమందరం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే పక్కకు పెట్టండి, ప్రభుత్వం మీ వైపు ఉన్నది. ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈ రోజు దివ్యాంగులకు సంబంధించిన ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయకుండా సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాడు. ఈ సంవత్సరం 50 కోట్లు ఇచ్చిండు. రేపు మార్చి తర్వాత 50 కోట్లు పట్టుకొచ్చే బాధ్యత కూడా నాది. నేను ముఖ్యమంత్రితో ముప్పించి తీసుకొస్తా. కానీ మీ సమస్య పరిష్కారం చేసే విషయంలో కూడా నేను ప్రభుత్వం సహకరించండి, కలెక్టర్ గారికి సహకరించాలి, మా మా యొక్క కార్పొరేషన్ సంబంధించినటువంటి వారికి సహకరించాలని చెప్పి మా దివ్యాంగ సోదరులను కోరుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా మీకు ఇందిరామహిళ విషయంలో కానీ, మీకు ఎక్కడైతే దివ్యాంగ పరంగా ఎవరైతే ఏ గ్రామంలో కానీ ఏ మండలంలో కానీ మాకు ఇల్లు జాగలేదన్నా మేము ఇల్లు కట్టుకుంటాను సిద్ధంగా ఉన్నాం. మాకు ఇందిరామ ఇల్లు కావాలంటే మా ఇందిరామ ఇల్లు కూడా దివ్యాంగులకు ప్రత్యేకమైన సౌకర్యం ఏర్పాటు చేసి ఇందిరామ ఇల్లు కూడా ఇస్తాననే విషయాన్ని కూడా మా మీడియా మిత్రుల ద్వారా మనవి చేసుకుంటూ, మరొకసారి ఏదైతే ఈ జిల్లాకు సంబంధించినటువంటి స్కూల్ విషయంలో కానీ, అదేవిధంగా ప్రత్యేకమైన ఓల్డేజ్ బాల్ భరోసా అని ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బాల్ భరోసా అంటే ఇక్కడ మా దివ్యాంగులకు సంబంధించిన విషయం చెప్తున్నా. పుట్టుకతోనే అనుకోకుండా ఆ దేవుడు చిన్న చూపు చూసి ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంటే, ఆరోగ్యపరంగా ప్రాబ్లం ఉంటే ప్రభుత్వమే
మొత్తం ట్రీట్మెంట్ ప్రత్యేకమైన కార్పొరేట్ హాస్పిటల్లో బాల్ భరోసా పథకం కింద ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం ఎట్లుందో ఆ విధంగా వైద్య సౌకర్యం ఏర్పాటు చేసే విధంగా బాల్ భరోసా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ద్వారా అది ప్రారంభించుకోవడం జరిగింది. అది త్వరలో ఆ బాల్ భరోసా పథకాన్ని కూడా జిల్లాల వారీలో కూడా జిల్లా కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో కూడా కార్యక్రమాలు కూడా మన జిల్లా కూడా ఆ ఒక పథకాన్ని అమలు చేస్తామనే విషయాన్ని మనం చేసుకుంటూ మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. మా దివ్యాంగులకు సంబంధించినటువంటి ఎవరైతే కుటుంబాలకు సంబంధించిన అనేక అంశాలను కూడా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీరు ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈరోజు అన్ని విధాలా ఒక మంచి కార్యక్రమం నా పేరు రజనీ. ఈ స్కూల్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికైనా ఈ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి నా కృతజ్ఞతలు. దయచేసి గమనించండి. మళ్ళీ ఫస్ట్ నుంచా? రాజన్న నా పేరు. ఈ పనులు ఇచ్చడం చాలా సంతోషం అనిపించింది. వికలాంగులమే ఎక్కడికి పోలేని పరిస్థితిలో ఉంటే ఈ బండి మీద ఎక్కడికన్నా పోయి మా పనులు చేసుకొని మేము గమ్యానికి చేరుకోవడానికి వీలుగా ఉంటుందని వీళ్ళ మీద మాకు చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మేలుకు మేము ఉట్లూరి లక్ష్మణ్ సార్ గారికి మరియు వీరయ్య గారికి చాలా ధన్యవాదాలు. మేము వాళ్ళ థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు. జమాజీ రాజశేఖర్, మరి కత్లాపూర్ మండల్ ఉప్పలి గ్రామం. థ్యాంక్ యూ సార్. నాకు గుర్తు పొందినందుకు ఎంతో సంతోషంగా ఉంది. సో మీకు ఎడవ పక్క సో మీరు ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.